నాయకుల మీద నాకున్న కోపం చాలా అసహ్యం కూడా. ఐ హేట్ దిస్ పాలిటిక్స్, ఎస్పెషల్ వైసీపీ పాలిటిషియన్స్. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కూడా ఏం కాదు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, 2019కు ముందు ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఆయన ఏదైతే చెప్పారో అది 100% ప్రూవ్ చేశారు. ఏంటంటే 2019లో ఆయన ఒక వీడియో వదిలింది. రేపు ఎల్లుండో రాబోయేది మన ప్రభుత్వమే, మన ప్లేట్లో బిర్యానీ మనకు వచ్చిన, మనం బిర్యానీ చక్కగా మన బిర్యానీని మనమే తిందామని చెప్పి ఓపెన్ గా మాట్లాడిన వ్యక్తి. ఆ స్టేట్మెంట్ కావాలంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. అప్పుడే అనుకున్నా ఇదేంటి రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లా చేసుకుని తినేద్దాం అంటున్నాడు, ఏమవుతుందో అనుకున్నా. పర్ఫెక్ట్ గా అదే చేశారు. రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్ లాగా నవ్వి తినేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అంటారా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటారా? పర్లేదు, డిఎస్సికి ఇవ్వకపోయినా పర్లేదు, కుర్రోళ్ళకి లేకపోతే ఉద్యోగుల గురించి మాట్లాడిపోయినా పర్వాలేదు, లేకపోతే మీ జీవితాలకి ఉపాధి కల్పిస్తాం అది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్ లాగా చేసుకుని తినేస్తాం, మన బిర్యానీ అది మాత్రం పర్ఫెక్ట్ గా నెరవేర్చారు. ఆ విషయంలో జగన్ గారిని మనం తప్పట్టలేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేశారు. మళ్ళీ ఈసారి బిర్యానీ 2.0 మళ్ళీ చేసుకుందాం చూస్తారు. మరి మీ ఇష్టం, బిర్యానీ అయిపోతామా లేకపోతే ఎదిరించి దింపుదామా అనేది మీరు ఆలోచించుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎప్పటి నుంచో చెప్తున్న మా విషయం, ఇటువైపు వచ్చినప్పుడే, ఉత్తరాంధ్ర వైపు వచ్చినప్పుడే ఒక మంచి మాట మాట్లాడారు. అన్నా, మాకు 25 కిలోల బియ్యం కాదన్నా, 25,000 రూపాయలు కాదన్నా, 25 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వండి. అది ఎంత కదిలించిందంటే మమ్మల్ని, 25 సంవత్సరాల జీవితం. ప్లీజ్ ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి, మీ జీవితాలు బాగుపడాలద్దా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నా జీవితం 65 సంవత్సరాలు, నా జీవితం చాలా వరకు అయింది, కానీ లోపల ఇంకా పేరుంది. ఒక్కసారన్నా ఈ ప్రజల జీవితాల్లో మార్పులు చూడలేవా? ఒక్కసారన్నా హ్యాపీగా ఉండలేరా? అంటే ఇక్కడ చూస్తుంటే పరిస్థితి, ఇక్కడ వచ్చే దారి చూశాను, ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు, పరమ దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. అలాగే ఇంకా దురదృష్టం అంటే ఇంచుమించు ఈ అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, ఈ ప్లేసెస్ అన్ని, ఈ ఏరియాలో వచ్చే ప్రతి ప్లేస్ కూడా మినిమం హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. అంటే నిన్న విజయ్ కుమార్ ఒక మాట నిజంగా చాలా బాధ అనిపించింది. కర్మగారి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అతి దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి 2 hours పడుతుందని. ఇక్కడి నుంచి ఎంత దూరం పడుతుంది విజయ్? సేమ్, ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే ఒకవేళ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతను బతికించేటువంటి సౌకర్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా సరైన వైద్యం సదుపాయం లేదు. ఒక్కసారి అడుగుతున్నాను, వైసీపీ సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పుడు దాకా ప్రజలకి కనీసపు వైద్య సదుపాయం కల్పించినందుకు సిగ్గుపడాలి మీరు. అలాగే ఇక్కడ ఎవరో బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశారు మీరు? రోడ్లు బాగు చేశారా? ఏమీ చేయలే. అంటే మళ్ళీ వస్తారు రేపు, గుర్తుపెట్టుకోండి. రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఓట్ల కోసం వస్తే మీరు కాలర్ పట్టుకుని అడగండి, నువ్వేం చేసావు, ఎందుకు నీకు ఓటేయాలని. ప్లీజ్.